చెప్పాలి సార్, శ్రీనివాస్ చౌదరి అనే ఒక పెద్ద ఆయన, నాకు తెలిసి ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఏదున్నా కరెక్ట్ గా మాట్లాడతారు అనుకున్నా. కానీ ఆయన కూడా ఒక మహిళ చనిపోతే దాన్ని శవరాజకీయం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పే నీచమైన సంస్కృతికి తెరలేపారు సార్ టీడీపీ వాళ్ళు. ఎలా అంటే చనిపోయిన గీతాంజలి కుటుంబం, ఆమె సాధారణ మహిళ, ఆమెకు ఇల్లు ఏదైతే స్థలం రిజిస్టర్ చేసి ఇచ్చారు, వినండి సార్, అదే సార్ స్థలం రిజిస్టర్ చేపించి వాళ్ళ పేరుతో గీతాంజలి అనే ఒక సాధారణమైన బీసీ మహిళకు రిజిస్టర్ చేసి ఇస్తే ఆ వచ్చే ఆనందంలో ఆ మహిళ ఆమె తన భావాన్ని ఎక్స్పెక్ట్ చేసింది. అది ఏం చేసింది, అక్కడ ఉండే విలేకరు అడుగుతున్నారు, పలానోళ్ళు ఈ విధంగా అంటున్నారు కదా, ఈ విధంగా అంటున్నారు కదా అంటే, లేదండి నేను పార్టీ ఏదైతే ప్రభుత్వం వల్ల నేను లబ్ధి పొందాను, ఆ లబ్ధికి నాకు అమ్మఒడి వచ్చింది, నాకు మా మామకు పింఛన్ వచ్చింది, మా అత్తగారికి ఆసరా వచ్చింది అని చెప్పింది. దాంట్లో ఎక్కడైనా తప్పు ఉంటే ఆమెను ఇది తప్పు, ఇలా చేశారు అని చెప్పాలి. సజ్జాజయ్ అనే అతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఏదైతే చేస్తున్నాడో అతను ఆమెను ఎంత నీచంగా మాట్లాడారో అది నేను చూపిస్తే బాగుండదు. ఆయన చౌదరి గారికి నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి నాకు చెల్లెళ్ళు అన్నారు, నేనైతే అటువంటి భాష మాట్లాడలేను. ఆయన తెలిస్తే అటువంటి భాష తెలిస్తే నాకు తెలిసి అజయ్ భార్యనో వాళ్ళ అమ్మనో కాలి కింద మెట్టు తీసుకొని కొట్టాలి ఇటాంటి నా కొడుకులందరినీ. ఆ సాధారణ మహిళ అంటే సార్, ఒక మహిళ సాధారణంగా వాళ్ళకు జరిగిన లబ్ధి గురించి చెప్పింది. వాడు మాట్లాడిన సార్, ఆమె మాట్లాడిన మాటలు పక్కన పెట్టి అతను సజ్జాజయ్ మాట్లాడిన మాటలు కూడా మాఫింగ్ అని చెబుతున్నారని అంటే ఇంకా మనం ఏం చేయలేం సార్. ఎందుకనంటే తప్పు జరిగిన తర్వాత కూడా ఆ తప్పును ఒప్పుకోకుండా ఇంకా ఏదేదో ఆమె మీద ట్రోల్ చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ చేస్తున్నంతగా ఎవరు చేయలే. ఇంతకంటే ఘోరమైన ఇంకా శ్రీనివాస్ చౌదరి గారి వయసుకు ఇంకా ఆయన మాట్లాడిన మాటలకు ఈ విధంగా వచ్చి లాస్ట్లో మాత్రం అరెస్ట్ చేయొచ్చు, ఇలాంటి కాదు. ఇలాంటివి జరిగితే నేను ఖండిస్తున్నాను, ఇలాంటివి చేస్తే తప్పు అని చెప్పకుండా వాళ్ళ వర్షన్ ఏంటంటే హత్య రాజకీయాలు వాడుకుంటుంది. హత్య రాజకీయాలు అన్నారు. ఉండండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత 2014లో మేమైనా గెలిచామా? వాళ్ళు వాడుకున్నారు, ఎవరు వాడుకున్నారు, ఏ విధంగా వాడుకున్నారు రాష్ట్ర ప్రజలకు అంతటా తెలుసు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారి మీద ఏ విధమైన అసత్య ప్రచారం, ఆ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఆ కేసు పెడితే, హైదరాబాద్లో కేసు పెడితే ఆ కేసులో తేలింది ఎక్కడ మూలాలు ఎక్కడ తేలేదు తెలుసా? బాలకృష్ణ ఇంట్లో తేలింది. 2 కూతుర్లు ఉన్నారు బాలకృష్ణ గారికి, బాలకృష్ణ ఇంట్లో నుంచే. నారా లోకేష్ భార్య కూడా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి తేలింది. ఏంది పోలీసులు విలేకరుల సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ ఉండండి చౌదరి గారు ఉండండి, మీరు మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడనేలా అది తెలియదు. ఇది నేను మాట్లాడింటే నా మీద నువ్వు ఏ విధమైన చర్యలు తీసుకున్నా నేను సంసిద్ధంగా, నీ మాదిరిగా అబద్ధాలను ఇంకోటి చేయడంలా. ఇంకా మొన్న ఏదో మళ్ళా షర్మిల గారికి సునీతమ్మ గారి గురించి మాట్లాడారు. ఆమె మీద ఏదైతే ఫేక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఏదైతే సునీతమ్మ గారు షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ వాళ్ళని చంపేస్తామని మా వర్రా రవీందర్ అనే ఒక వ్యక్తి పేరుతో ట్వీట్ చేశారు, ఏది ఫేస్బుక్లో ఐడి చేశారు. ఆమె కూడా ఇక్కడ కేసు పెట్టింది. ఎవరు? సునీతమ్మ గారు కూడా ఇక్కడ కేసు పెట్టింది. వర్రా రవీందర్ కూడా నా పేరుతో వాడారని కడపలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు జరిగితే ఎక్కడ తేలుతాయి సార్? ఎక్కడ తేలుతాయి? ఐటీడీపీ సభ్యులు వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. తీసుకొచ్చిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మానుకొని వాళ్ళని ఏమన్నా ఇవి సోషల్ మీడియాలో వచ్చేటివి ఇట్లాంటివన్నీ వెనకంబడే తీసేయాలి, వీళ్ళకు బెయిల్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. అంటే చేసింది వాళ్ళే, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ట్రోల్ చేసింది వాళ్ళే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టుకొని ట్రోల్ చేసింది వాళ్ళే. మళ్ళా వాళ్ళను సునీతమ్మ గారిని షర్మిలమ్మ గారిని కాపాడలేదు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లింది వాళ్ళే. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఆయన మహిళలకు ఇచ్చే గౌరవము, చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే గౌరవము, లోకేష్ గారు మహిళలకు ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంది? ఆ తప్పు తెలుసుకున్న తర్వాత తన వాళ్ళు తప్పు చేశారని తర్వాత వాళ్ళను సస్పెండ్ చేశాము, మా పార్టీలోంచి తీసేసామని ఇంతవరకు అఫీషియల్గా చెప్పలే. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడికి వెళ్ళి లాయర్లను పెట్టుకొని బయటికి తీసుకొచ్చారు. ఏంటి సార్, ఎక్కడికి పోతుంది? వాళ్ళే చేశారు. దాంతోపాటు షర్మిలమ్మ గారు సునీతమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని
మా మీద కేసు పెట్టాలనుకున్నారు కదా, అది తేలింది కదా. తేలిన తర్వాత వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడారా? టీడీపీ గురించి ఒక్క నిమిషం మాట్లాడలే. అదే చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తారు వీళ్ళ శివరాజకీయాలు చేస్తున్నది మేమా? శివరాజకీయాలు అంటే ఏంటి? వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఉండండి వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆయన భార్యకో ఆయన కూతురుకో టికెట్ ఇచ్చి వాళ్ళని నిలబెడితే అప్పుడు మేము రాజకీయాలను మా వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కాబట్టి మాకు ఓట్లు. ఎక్కడైనా సరే మీరు 2019 ఎలక్షన్ మీకు బల్లగుట్టి చెప్తాండా, 2019 ఎలక్షన్ల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత మేము పుట్టిన దుఃఖంతో ఉన్నాం తప్ప దాన్ని ఎలా ఎవరు చంపారో అనేది ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నాయకునిగా నేను కూడా దాంట్లో నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యను ఉపయోగించుకునేది వాళ్ళు, దాని మీద ఏ విధంగా రాజకీయాలు చేశారు ఉండండి. నేనేమంటానంటే సార్, వాళ్ళు శవరాజకీయాలు అన్నారు కాబట్టి శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని టీడీపీ ఆయన పెద్ద ఆయనకు తెలియదా శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది? అసలు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిందే సీట్ ఇవ్వట్లేదు, సీటు కోసమని కదా, మళ్ళీ ఆయనకి సీట్ అంటే అట్టగా సార్, సీట్ ఇవ్వలేదు, ఆయన ఏ విధంగా ఉన్నారు అనేది నాకు ఆ రోజు రాత్రి కూడా వివేకానంద రెడ్డి గారు జమ్మలమూడికి వచ్చారు, మేము కూడా మాట్లాడాము. మాకేంటో వివేకానంద రెడ్డి గారు ఎవరి కోసం పనిచేశారో వీళ్ళకి తెలియకపోవచ్చు. దాదాపు 8 సంవత్సరాల నుండి సునీతమ్మ గారు మాట్లాడకుండా, తండ్రితో మాట్లాడకుండా ఏ విధంగా దూరంగా ఉన్నారు, ఎందుకు దూరంగా ఉన్నారు, ఇవన్నీ కూడా తీసుకుంటే ఆమె భర్తను ఆమె మేనమామను ఏ విధంగా ఆ అచేతనావస్థలో ఉన్నా ఆ వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని చూసి అక్కడ ఉండే ఫోన్ దాచిపెట్టమని చెప్పింది ఎవరు, లెటర్ నేనేమంటా అంటే సార్, ఇప్పుడు ఈ వాడుకునేది ఎవరు అంటున్నా, శవరాజకీయాలని మమ్మల్ని అంటుంటే గీతాంజలి మరణం యాక్సిడెంట్ అని రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అది యాక్సిడెంట్ గా ఉన్నదని ఆత్మహత్య అని తెలుగుదేశం పార్టీకి పూసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు కావాలంటే ఆ ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఆ ఎఫ్ఐఆర్ తీసుకోండి, ఆ ఎఫ్ఐఆర్లో చూసిన అంశాన్ని పట్టుకొని చెప్పండి. ఇలా వీళ్ళు ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేయడం, తన మీద వచ్చిన ఆరోపణలు ఏదో ఎదుటోళ్ళ మీదకి తిప్పికొట్టడం, ఏదో ఒకటి ఫేక్ అంటే ఎప్పుడో జరిగిన ఒక ఫేక్ వీడియోని పెట్టి అక్కడ ఎవరో తోసేస్తున్నారా, ఎవరా తోసేసింది, ఇలాంటి ఫేక్ చేసింది వాళ్ళు, మాఫింగ్ చేసి వీడియోలు పెట్టింది వాళ్ళు, ట్విట్టర్లో అఫీషియల్గా పోస్ట్ చేస్తా ఉండేది వాళ్ళు. తప్పు తెలుసుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపం చెంది ఆ కుటుంబం పట్ల ఆ కుటుంబానికి నిలబడాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ఆ కుటుంబం పట్ల వివక్షత చూపిస్తూ బీసీలకు మేమేదో కల్పిస్తామని చెప్పి బీసీ మహిళ పట్ల వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ఇంత చేస్తుంటే, వాళ్ళు నెగిటివ్ గా చేస్తుంటే, ఫేక్ గా చేస్తుంటే, క్రియేటెడ్ గా చేస్తుంటే, మీరు అధికారంలో ఉండి మీరు ప్రభుత్వాన్ని సరే ఒక్క నిమిషం సార్, దాని గురించి పోలీసులు కేసులు ఛేదిస్తారు, పోలీసులు దాని మీద ఏం చేయాలనో పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఈ లోపలనే ఆ కుటుంబం మీద ఆ విధంగా దాడి చేస్తా ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఆమె భర్త ఏం మాట్లాడారు, అది మాట్లాడిన తర్వాతనే ఇలా బుద్ధి మారుతుందా అంటే మారడంలే, ఆ పిల్లలు చూసిన తర్వాత అయినా కరుణిస్తుందా కరుణించడంలే, ఏదో 20 లక్షలు ఏంటి సార్? మనము ఒక సాటి మహిళ మన కుటుంబంలోనే ఈ విధంగా జరిగితే ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రకాల వ్యక్తిత్వాలను హననం చేస్తూ ఏ విధంగా మాట్లాడారో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఏదైతే వాళ్ళు చూస్తున్నారో, అజయ్ అనేవాడు ఒక వీడియో చేస్తే ఒక మహిళ వాలంటీర్ మహిళ పెళ్లి చేసుకొని పెళ్లి బట్టల్లోనే పోయి వాలంటీర్గా ఆమె సంబంధించిన విధులు నిర్వర్తిస్తే ఏ విధంగా మాట్లాడారో సజ్జా మీకు చూపిస్తే, ఇలాంటి వెధవలను పెట్టుకొని ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మళ్ళీ టీడీపీ పార్టీ పెట్టుకొని ఐటీడీపీ నడిపిస్తూ ఏదో ఒక రకంగా తప్పులు చేసినా కూడా వాళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారంటే వీళ్ళ ఎంత దిగజారు రాజకీయాలు. మీకు సంబంధించిన వాళ్ళు పంచప్రభాకర్ లాంటి వాళ్ళు మహిళలకు వ్యతిరేకంగా, షర్మిల గారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కూడా ఖచ్చితంగా పంచప్రభాకర్ గారు మాకు సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఎక్కడ ఉన్నాడు మీకోసమే మాట్లాడుతున్నాడు సార్. ఒక్క నిమిషం సార్, పలు రకాలుగా మాట్లాడుతుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచప్రభాకర్ గారికి మాకు సంబంధం లేదు. ఈ విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా. అతనికి ఏదైనా ఉంటే అతనికి కేసు పెట్టుకుని చెప్తున్నాం, ఖచ్చితంగా ఆ కేసుల మీద చర్యలు తీసుకోమని చెప్తాను. నేనేమంటా అంటే సార్, అది జరిగిన ఇప్పుడు ఆ రోజు మహిళ చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళు ఏమైనా తప్పులు చేసింటే ఎవరు తప్పు చేసినారా, ఆ ఫేక్ ఐడీలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా అనుకోండి, దాని మీద ఏ విధంగా మాట్లాడాలి సార్? మా మీద ఆరోపణ నిరూపించాలా?
మేము వాళ్ళ మీద ఆరోపణ చేసినాం అంటున్నారు. ఆరోపణ ఎందుకు పోలీసులు తెలుస్తారు. ఆ విధంగా ఏదైతే ఈ ఫేస్బుక్ లో పెట్టినటువన్నీ డిలీట్ చేసినా ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని ఎక్కడ తీసేసే పరిస్థితి లేదు. ఈ వీడియోలు ఏం చేశారు, ఏ విధంగా పెట్టారు అనే విషయాన్ని అందరికి తెలుస్తాయి. తెలియకుండా పోయేది కాదు. ఈ లోపలనే ఆ కుటుంబం ఆ మహిళ వ్యక్తిత్వం పట్ల వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు ఎందుకు తీసుకొచ్చన్నారు, అకౌంట్లు చూడయ్యా. సాటి మహిళ, సాధారణమైన మహిళ తనకు జరిగిన లబ్ధిని గురించి చెబుతా ఉంటే, దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, గతంలో అనిల్ కుమార్ యాదవ్ గారికి బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తే, గొర్రెలు కాసుకునే వానికి మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది అని పేడ్ ఆర్టిస్టులను పెట్టి చేసింది వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు దుష్ప్రచారం చేసేది టీడీపీ వాళ్ళు. సరే చూద్దాం. ఓకే చౌదరి గారు, నేను సిఐఏకి వెళ్తా. ఒక నిమిషం చూద్దాం, చిన్న క్లారిఫికేషన్. సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటే నేను కూడా యాక్సెప్ట్, ఎందుకంటే హనుమంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గంజాయి మొక్కలు తులసి మొక్కలు నాకు తెలుసా. నేను గంజాయి మొక్కలు ఎవరో తులసి మొక్కలు ఎవరో అందరికీ తెలుసులే. ఈ ఆవేశం వద్దనేది ఆవేశం కాదన్నా. నేను ఆ మహిళకు జరిగిన దాని పట్ల నువ్వు ఈ విధంగా ఈ రోజు మాట్లాడిన తీరు నాకు నచ్చలే. ఈ రోజు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడిన తీరు నాకు నచ్చలే. మీ యొక్క అహంకార పూరితంగా సాటి మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడారనే విషయాన్ని చౌదరి గారు ఎవరు వాడుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ ఏం లాభిస్తున్నారో తెలుసు, ఈనాడు పేపర్లో ఏం లాభిస్తున్నారో తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో, ఏ విధంగా వాడుకుంటున్నారో మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి బుద్ధిని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాడుకుంటుంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేంతగా ఎవరికి తెలియదు. బాబాయ్ మేము అడుగుతున్నాం, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా 3 నెలలు ముఖ్యమంత్రిగా చేయలేకపోయారు. తలుపులు బద్దలు కొట్టింటే తలుపులు మూసేసి ఏ విధంగా చేశారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గుడ్డు మీద ముద్దు గురించి మళ్ళా మీరు మాట్లాడుతూ ఉంటే మీరే ముఖ్యమంత్రిగా ఉండేది.